ప్లేస్ అయితే హైలైట్ ఉంది, సూపర్ ఉంది. చూపిస్తాం మొత్తం. ఇదిగో చూస్తున్నారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. మనమైతే ప్రస్తుతానికి బయట ఉన్నాం. సో లోపలికి వెళ్దాం, ఎట్లుంటుందో. చెప్తూ ఉంటారు చాలామంది వెళ్ళిన వాళ్ళు, చాలా బాగుంటుంది, చాలా బాగా కట్టారు కదా. రీసెంట్గా మన ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి గుడి కట్టడం ఎక్కడ లేదు, వెంకటేశ్వర స్వామి అని. చాలా అంటే చాలా బాగా కట్టారు. చూద్దాం. నిజంగానే భలే ఉంది ఈ ప్లేస్ అయితే. సో సూపర్. ఇంకో విషయం ఏంటంటే, వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా టాయిలెట్లు కూడా ఉన్నాయి. మేమైతే ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడనీకి. సన్ రైజ్ కూడా ఇప్పుడిప్పుడే వెళ్తుంది కిందకి. చూస్తున్నారు కదా, ఎవరో అక్కడ పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటున్నారు. ఓకే, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా గోపురం. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం. వావ్ సూపర్. ఓకే, ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే మనకి ఇక్కడ వరకు మాత్రమే వీడియోస్ అండ్ రికార్డ్ చేయడానికి లేదంటే ఫోటోలు తీసుకోవడానికి అలౌడ్ ఉంటుంది. లోపలికి అయితే అలౌడ్ ఉండదు. మొబైల్ ఫోన్ తీసుకెళ్ళొచ్చు కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయడానికి అస్సలు కుదరదు. టైట్గా సెక్యూరిటీ కూడా ఉంటుంది. బాగా కట్టారు అబ్బా. దానికి తోడుగా కొండ మీద కట్టారు కాబట్టి చల్లని గాలి ఎక్కువగా వస్తుంది. ప్లస్ వ్యూ పాయింట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కానీ కాళ్ళు కూడా కొంచెం యమ కాలుతున్నాయి అనుకో. ఓకే, బాగుంది, నాకైతే నచ్చింది. ఒకవేళ కానీ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరానికి దగ్గరగా పోలవరంలో ఉంది ఈ యొక్క టెంపుల్. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరానికి దగ్గరగా పోలవరంలో ఈ యొక్క గుడి అయితే నిర్మించబడి ఉంది. సో రావచ్చు. అలాగే నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అద్భుతమైన ప్రదేశాలను మీకు పరిచయం చేస్తా, మర్చిపోకండి.